ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్ విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. నమస్తే, నేను మౌనిక. జిల్లావాణి ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఊరూరా ఉగాది సంబరాలు, ఆకట్టుకున్న సంస్కృతి ప్రదర్శనలు, పండిత సత్కారాలు, పంచాంగ శ్రవణం. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఎన్టీఆర్ కు బాష్పాంజలి ఘటించిన తెలుగుదేశం నేతలు. ముగిసిన కొత్త అమావాస్య వేడుకలు, భక్తులతో పోటెత్తిన ఆలయాలు. ఈ ఉగాది జరుపుకోండి వైభవ్ తో మరింత సంబరంగా. అన్ని రకముల సరికొత్త 916 హాల్మార్క్ సాధారణ బంగారు నెక్లెస్లు, హారములు, చైన్లు, గాజులు కేవలం 9% తరుగుకే. వైభవ్ జ్యువెలర్స్, కోస్తాంధ్ర అంతటా, త్వరలో హైదరాబాద్ లో. మా అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, అనకాపల్లి మండల శాఖ, విశాఖ జిల్లా. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ దాడి వెంకట రమేష్, టీడీపీ నగర కార్యదర్శి, గోపాలపట్నం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బొడ్డు అప్పలరాజు, సర్పంచ్, పెదగాటి, పెందుర్తి మండలం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ రాజమండ్రి నారాయణ, చైర్మన్, రాష్ట్ర రజక సహకార సంఘం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీమతి ఈతలపాక సుజాత, టీడీపీ కార్యదర్శి, విశాఖ అర్బన్ జిల్లా. రండి, కదలి రండి, ప్రజా ఉద్యమానికి మీరు భాగస్వాములు కండి. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తున్న వైకాపా ఉత్తరాంధ్ర కేంద్రంగా చేపడుతున్న ఆత్మగౌరవ ఉద్యమ యాత్రలో పాల్గొనండి. ఇట్లు గుడివాడ అమర్నాథ్ వైసీపీ అధ్యక్షులు, విశాఖ జిల్లా. నర్సీపట్నంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వెలంపేట రామాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న కుటుంబ సభ్యులు ఉగాది వేడుకలు నిర్వహించారు. పురోహితుల పంచాంగ శ్రవణం తర్వాత పండితులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఎంపీపీ సుకుల రమణమ్మ, ఎంపీడీఓ రమణబాబు, కౌన్సిలర్లు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. కలదక్షం మాప్రదాం సృష్టి సంపూర్ణి. వైశాఖ శుద్ధ నవమి నుంచి మే 11వ తారీఖు నుంచి వైశాఖ బహుళ పాడ్యం నుంచి పెద్ద కత్తెర్లు ప్రారంభమవుతాయి. ఈ పెద్ద కత్తెర్లు 15 రోజులు కూడా గృహ సంబంధం. 12/9/2017 నుంచి 23/9/2017 12 రోజులు కూడా. అగ్నేయః స్వంగసే మమత్వగేంద్రాపదే మవదితి విహావః అయం మోద్ధా పరమేష్ఠి శుభక్షాః సమానానాముత్తమశ్లోకో అస్తు. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యుపనిగమో భవతి శతమితి మరి ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు గత 2 సంవత్సరాల నుంచి ఉగాది అంటే ఏదో చేసుకుంటున్నాం, కానీ ఉగాది నాడు కొంతమంది ప్రముఖుల్ని సన్మానం చేస్తే బాగుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 2 సంవత్సరాల క్రితమే తీసుకున్నాం, 2 సంవత్సరాలు అమలు చేస్తున్నాం. ప్రతి మండలంలో కూడా పురోహితుల్ని సన్మానం చేయడం, అలాగే గ్రామాల్లో ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని కూడా కొంతమంది ఐడెంటిఫై చేసి మండల ఆఫీసులో వారికి కూడా సన్మానం చేస్తే బాగుంటుంది, ప్రోత్సహిస్తే బాగుంటుంది చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగి ప్రభుత్వం నుంచి కొంత డబ్బు పంపించారు. జిల్లావాణి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎంతో ప్రతి దగ్గర కూడా ఈ జిల్లాలోని న్యూస్ ఎక్కడున్నా కూడా అప్డేట్ చేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా న్యూస్ని టెలికాస్ట్ చేస్తూ నిరంతరం కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తయారవుతున్న, అభివృద్ధి చెందుతున్న జిల్లా న్యూస్కి అన్ని విధాలుగా కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్ని విధాలుగా విజయవంతంగా ముందుకు అడిగేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ వాళ్ళ స్టాఫ్కి కానీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, ఆ దేవుడి ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను.
పెద్దలు నరసింహూర్తి గారి కొంచెం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతుంది. గత 2 సంవత్సరాల బట్టి కూడా ఈ కార్యక్రమం అనంతరం మరి ప్రభుత్వం విశాఖలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మానవ వనరుల శాఖ మంత్రి హాజరయ్యారు. పంచాంగ శ్రవణం ఆలకించారు. స్థానిక ఉడా చిల్డ్రన్ థియేటర్లో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఉగాది వేడుకలకు హాజరైన వక్తలు ఉగాది పచ్చడి సేవించారు. అనంతరం నాగభూషణ శర్మ పంచాంగ శ్రవణం గావించారు. హేమలంబ అని ప్రారంభిస్తున్నాను నేను. సరిగ్గా సమయే ప్రవేశ, మంచి ఘట్టంలో ప్రవేశించారు. దానికి ఘంటారవం అన్నారు. కాబట్టి గస్యములు పంటలు బాగా ఉంటాయి. పాడి పంటలకు లోటు లేదు, ఎక్కడా లేదు అన్న మాట లేకుండా ఈ సంవత్సరం పాడి పంటలు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ సంవత్సరం చంద్రుడు సస్యాధిపతి అయిన కారణము చేత, అలాగే ధాన్యాధిపతి కూడా శని అయ్యాడు. శని ధాన్యాధిపతి కావటం వలన నల్లని ధాన్యం ఈ కొత్త సంవత్సరంలో మన నూతనంగా ఏర్పడ్డ మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కళ్ళగంటా ఉన్నారో ఒక ప్రజా రాజధాని అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం కావాలని, అలాగే మన రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం 2018 కల్లా పూర్తి చేసుకొని మన జిల్లాకి ప్రత్యేకించి త్రాగునీరు, సాగునీరు, అలాగే పారిశ్రమలకు కూడా నీరు అందించే విధంగా అది అందుబాటులోకి రావాలని, అలాగే విద్యా వైద్యపరంగా కూడా రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆయన యొక్క మంచి మాటలు 4 విన్నాం మనం. ఖచ్చితంగా ఈ సంవత్సరం రాష్ట్రానికి మన ప్రజలందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా ఉంటుందని చెప్పని ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కూడా కోరుకుంటూ, ఈ ఉగాది పర్వదినాన పెద్దలు పంచాంగం అలాగే వాళ్ళ యొక్క మంచి మాటలు ఏంటో మనందరికి కూడా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికి కూడా ఈ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. విజయనగరం ఆనంద గజపతి కళాక్షేత్రంలో సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండిత దక్షిణామూర్తి ప్రసాద్ పంచాంగ శ్రవణం ఆలపించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వివేక్ యాదవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పండితులను ఘనంగా సన్మానించారు. పంటలు బాగా పండుతాయి. శుక్రవారం అవడం వల్ల కొన్ని చోట్ల అతివృష్టి. శుభాకాంక్షలు. అందరికీ తెలిసిన విషయమే. గురుడు అవడం వల్ల మంచి వర్షాలు పడతాయి. నీరసాధిపతి రవి అవడం వల్ల రాగి, మంచి గంధము, రత్నము, మాణిక్యము, ముత్యములు బాగా వృద్ధి పొందుతాయి. వెలలు బాగా ఎక్కువ అవుతాయి. పశునాయకుడు యముడు అవడం వల్ల కొంత పశునాశనం కలిగిన గోపాలకుడు ఆ పశువుల్ని దొడ్డి పెట్టేవాడు అవడం చేత, కట్టేవాడు అవడం చేత పాలు, పెరుగు మొదలైనటువంటి వస్తువులు బాగా ఉత్పత్తి వస్తాయి. అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని భగవంతుడిని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన హిందూ క్యాలెండర్ ప్రకారం దేశమంతా ఇటువంటి రకరకాల పేరుతో రకరకాల ప్రదేశాల్లో మన విశాఖ కేంద్రంగా 1968లో ఏర్పాటైన తూర్పు నౌకాదళం స్వర్ణోత్సవాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు నౌకాదళం గేటు నుంచి మొదలైన బైక్ ర్యాలీని వైస్ అడ్మిరల్ ఏకే జైన్ ప్రారంభించారు. పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరంనకు యాత్రగా వచ్చిన నావీ సిబ్బందికి విశాఖలో ఘన స్వాగతం లభించింది.
Response as the journey commenced from Jamnagar and reached up to Visakhapatnam. We have spoken to more than 20,000 school children and in colleges where we were very well received. We told them what the Navy is, what are the avenues of joining the Navy, both as an officer and a civilian. This premier establishment completes 75 years of existence. So on the occasion of their platinum jubilee, this entire expedition has been taken. And what is important, officers and sailors. And they have covered this coast to coast expedition. They are going to cover it in 18 days. And I think this is the time when they, first of all, that as a team, they achieve the bonhomie what we are looking for. బొబ్బిలి ప్రెస్ క్లబ్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే సుజయ్ రంగారావు, చైర్పర్సన్ తూము అచ్యుతపల్లి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి శుక్రుడు మంత్రి అయితే శ్రీ సంయోగే సదా ప్రీతి ప్రధాన్య జాతయ భవంతుగాన ఉదాగా స్థూస్తి పురమంత్రి మంత్రి శుక్రుడైతే దశ్యములు వీటి బాధలు, మూషిక బాధలు, శలభ సూరక బాధలు, గేదెలకు ఆవులకు హాని, వాటి వల్ల నదులకు భయం, ధాన్యాలకు ధరలు సరసముగా ఉంటాయి. జానపదులు వారులు వర్కలు విస్తారంగా పట్టి కొనుక్కుంటాయంతా కూడా నిండిపోయి బాగా నిండిపోతాయి అన్నది కూడా పురుషులు స్త్రీలలోనే ఎక్కువగా స్త్రీ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, స్త్రీయ కార్యం ఎక్కువ ఉంటుంది, ప్రేమ వ్యవహారాలు, ప్రాంత వ్యవహారాలు, చట్టబలంగా వివాహాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీయ డామినేషన్ ఎక్కువ. మల్కాపురం ప్రకాష్ నగర్ లో ఉగాది వేడుకలు జరిగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఉగాది వేడుకల్లో పండిత సత్కారాలు జరిగాయి. పంచాంగ శ్రవణం గావించారు. ఈ కార్యక్రమంలో సుంకరి చలపతిరావు, అద్దంకి రాఘవాచార్యులు, తుంపాల శ్రీరామ్మూర్తి, అజయ్ కుమార్, ఈశ్వరరావు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హేమడంబి నామ సంవత్సరం. ఈ సంవత్సరాలు 60 సంవత్సరాలని 12 భాగాలు చేశారు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఈ లెక్కన 12 5 60. ఈ సంవత్సరం 31వ సంవత్సరం. శ్రీ హేమడంబి నామ సంవత్సరం 31వ సంవత్సరం. విళంబి అంటే ప్రసక్తి అని చెప్పేసి అర్థం. హే విళంబి అంటే ఓ సంవత్సరమా మాకు చక్కటి మంచిని చేకూర్చు అని చెప్పేసి మనం పిలవడం అనమాట. హే అంటే సంబోధన, విళంబి అంటే ప్రసక్తి అని చెప్పేసి అర్థం అనమాట. హే విళంబి అంటే ఓ విళంబి నామ సంవత్సరమా, ఈ సంవత్సరం అంతా కూడా మాకు సుఖాల్ని, సుఖ సంతోషాన్ని కలగజేయని చెప్పేసి మనం ఈ సంవత్సరాన్ని అభ్యర్థించడం. ఈ విధంగా ఈ సంవత్సరానికి అధిపతి అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు అధిపతి కాబట్టి రాజులలో అంటే అధికారులలో పరస్పర వైరుధ్యం ఉంటుంది. జిల్లావాణి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Hi, my name is Navya. I'm a student of Flying Cats. My name is Kirti. I'm from Jharkhand. I'm Tejashree. I love Flying Cats. Flying Cats has really changed my life. Flying Cats, it changed your life. Hi, I am Malika. I'm student of Flying Cats. I got selected in AirAsia as a cabin crew. All youngsters want to make your dreams come true. Join Flying Cats. Join Flying Cats. We are changing lives. Flying Cats, change your life. Flying Cats,
changing life. All youngsters, we welcome you to Flying Cat. We give them perfect motivation so that they can really fly in the sky. We have an 80 to 85% of placement record, which no other institute has been able to break. Our students are the best. So please come to Flying Cats as we change your life. DITE, Dadi Institute of Engineering and Technology, approved by AICTE and affiliated to JNTUK. 2006 సంవత్సరంలో స్థాపించిన నాటి నుండి నేటి వరకు రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపును, ఎన్నో అవార్డులను సాధించిన విద్యా సంస్థ. అత్యాధునిక పరికరాలతో కూడిన లాబొరేటరీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ల్యాబ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ల్యాబ్స్, సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్స్, డిప్లొమా ల్యాబ్స్, ఎంటెక్ ల్యాబ్స్, విశాలవంతమైన మరియు మోడర్న్ టీచింగ్ ఎక్విప్మెంట్ తో కూడిన తరగతి గదులు, అనుభవజ్ఞులైన మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ సిబ్బంది, జిల్లాలో ప్రతి ప్రాంతమునకు కాలేజ్ బస్ సదుపాయం, ఆహ్లాదకరమైన ఆట స్థలం, హైజీనిక్ ఫుడ్ తో కూడిన క్యాంటీన్ మరియు స్టూడెంట్ సర్వీసెస్ సెంటర్. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్ కోర్సెస్, ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ ఈ, సివిల్, ఐటీ, పీజీ కోర్సెస్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంటెక్ పవర్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కోర్సెస్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ప్రసిద్ధి చెందిన ఎంఎన్సీ కంపెనీలతో క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించడంతో పాటు 2014 పాస్అవుట్స్ లో 109 మంది ప్లేస్మెంట్స్ సాధించారు. 2014-15 సంవత్సరానికి గాను అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి డైట్, దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NH5, అనకాపల్లి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఫోన్ 9963981111, 9963994036, 9963. ఈ ఉగాది జరుపుకోండి వైభవ్తో మరింత సంబరంగా. అన్ని రకముల సరికొత్త 916 హాల్మార్క్ సాధారణ బంగారు నెక్లెస్లు, హారములు, చైన్లు, గాజులు కేవలం 9% తరుగుకే. వైభవ్ జ్యువెలర్స్, కోస్తా ఆంధ్ర అంతటా, త్వరలో హైదరాబాద్ లో. మా అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు హేమలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, అనకాపల్లి మండల శాఖ, విశాఖ జిల్లా. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ దాడి వెంకట రమేష్, టీడీపీ నగర కార్యదర్శి, గోపాలపట్నం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బొడ్డు అప్పలరాజు, సర్పంచ్, పెదగాటి, పెందుర్తి మండలం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ రాజమండ్రి నారాయణ, చైర్మన్, రాష్ట్ర రజక సహకార సంఘం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీమతి ఈతలపాక సుజాత, టీడీపీ కార్యదర్శి, విశాఖ అర్బన్ జిల్లా. రండి, కదలి రండి, ప్రజా ఉద్యమానికి మీరు భాగస్వాములు కండి. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తున్న వైకాపా ఉత్తరాంధ్ర కేంద్రంగా చేపడుతున్న ఆత్మగౌరవ ఉద్యమ యాత్రలో పాల్గొనండి. ఇట్లు గుడివాడ అమర్నాథ్, వైసీపీ అధ్యక్షులు, విశాఖ జిల్లా. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. అచ్యుతాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ ఎంపీపీ శ్రీనివాసరాజు, జడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింగారావు, వైఎస్ ఎంపీపీ రమేష్ కుమార్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పంచాంగ శ్రవణం రామజోగి శర్మ ఆలపించారు. ఉగాది సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మేము చిన్నప్పటి నుంచి కూడా కంటతా పెట్టిన, మా నాన్నగారు కంటతా పెట్టిన సంవత్సరాల ప్రకారంగా జయ విజయ దుర్ముఖి కేవలంబి విలం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగేంద్రవంద్యం భవరోగ వైద్యం శ్రీమద్గురుం నిత్యమహన్నమామి. ఓం. అపర సస్యాలు బాగా పండుతాయి, పూర్వ సస్యాలు మధ్యమంగా పడతాయి. శిల్పకారకులు మొదలైన వాళ్ళందరూ కూడా, లిపి లేఖకులు, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మేఘాలకు వాయుపీడ కొంచెం ఎక్కువగా ఉంటుంది.
స్వల్పవృష్టి. ఈ మధ్యన రేడియోలో పేపర్లో కూడా ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ అని అంటున్నారు, కానీ ఎక్కువ మన ప్రాంతంలో పూర్తిగా వర్షం ఉండదని చెప్పడానికి లేదు. ఉగాది పర్వదినం నాడు విశాఖ సాగర్ తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రాలు భక్తులతో కోలాహలంగా మారాయి. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు దైవక్షేత్రాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. విద్యార్థి సరస్వతి కటాక్ష ఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం ప్రాతకాల సమయే మహాగణాధిపతి మళ్ళీ ఎన్నో భక్తి కార్యక్రమాలు జరిగింది. ఇప్పుడు చలివేంద్రం కూడా చేసి ఉగాది పత్రిక పంచుతూ చలివేంద్రం అందరికీ భక్తులకి అందరికీ ఇచ్చేస్తున్నాం. కిందనే సంపదవర సిద్ధి వినాయకుడి గుడి ఉంది, అక్కడ కూడా ఇవాళ పూజా కార్యక్రమాలు జరిగాయండి. భుజగిరిపేట వినాయకుడి గుడి దగ్గర. తర్వాత ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ సాయిబాబా మందిరంలోనే రామజీపేట అంగడి దెబ్బ. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగ కూడా వారం కూడా మాకు ఇక్కడ పల్లకి ఊరేగింపు అవుతుంది. వారం అన్నదానం జరుగుతుంటుంది. కానీ ఈరోజు మాత్రం ఉదయం నగర సంకీర్తన, ఈరోజు పంచామృత అభిషేకాలు, ఎన్నో భక్తి కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు గుళ్ళో చలివేంద్రం, ఉగాది పచ్చడి, ప్రసాదాలు అందరి భక్తులకి అందరికీ అందినట్టు ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ప్రతి ఒక్కరు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఆ భగవంతుని ఆశీస్సుకుంటున్నారని ఇప్పుడు రామజీపేట సిద్ధి సాయిరామ్. త్వరలో 45 సంచార పశు వైద్య వాహనాలను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు కృష్ణమూర్తి తెలిపారు. నర్సీపట్నంలో ఆత్మ సహకారంతో నిర్వహించిన పాడి రైతుల సమగ్ర శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన పాడి పరిశ్రమ అభివృద్ధికి 5 ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎలాగైతే మనకి తక్కువ లేకుండా తిరిగి ప్రతి మంది కట్టే ఎక్కువ పోషణ అవసరం కాబట్టి మనకి ఇక్కడ దాన అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది నుంచి ఈ ఏరియాలో స్పెషల్గా జిల్లాలో నర్సీపట్నం ఏరియాలో సప్లై చేసినంత దాన ఎక్కడా చేయలేదు. అది ఆ లైన్లోనే మనకి గాలికుంటి వ్యాధి రైతంగా రాష్ట్రంగా గత 2 సంవత్సరాల నుంచి ఏ ఎపిడమిక్స్ లేవు. చాలా వరకు గాలికుంటి వ్యాధి తగ్గింది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు దాదాపు అది మేకలకి టీకా వేయాలా, తర్వాత పెద్ద పశువులకి ఏం టీకాలు వేయాలా, లేకపోతే వాళ్ళకి ఏం టీకాలు వేయాలా, తర్వాత అన్ని రకాల టీకాలు ఉచితంగా మేము సప్లై చేస్తాం. ఎంతైతే అంత సప్లై చేస్తాం. మనకి అంటే కొన్ని రక్త విరేచనాలు, అలాగే చీముతో కూడిన విరేచనాలు చాలా మంది చూస్తుంటారు. వీటి వల్ల ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. అంటే అది 3వ సంవత్సరం వయసు వచ్చే వరకు వీటికి చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అవునండి. సో 3వ సంవత్సరం దాకా మనకి ఇన్సూరెన్స్ కూడా అందజేస్తుంది గవర్నమెంట్. పెందుర్తి మండలం చిన్నముషిడివాడ శాంతినగర్ కు దారి లేకుండా పోయింది. ఇక్కడ కల్వర్ట్ పూర్తిగా ధ్వంసమైంది. దాని స్థానే కొత్త కల్వర్ట్ నిర్మించాలని ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్వర్టు లేకపోవడం వల్ల మార్గం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కల్వర్టు నిర్మించాలని కోరుతున్నారు. ఈ మధ్యన మన ఈ గ్యాటర్ దీంట్లో పనిచేస్తున్న అన్నమని చెప్పి అందరికీ చెప్తున్నాం. గ్యాటర్ విశాఖ కూడా వెళ్ళాం. మన వేపకుంట ఈ చాలామంది మొన్న అయితే ఒక కారు పడిపోయింది. ఈ రామాంజనేయ పనిచేస్తున్న లేబర్ అంతా వచ్చి ఆ కారుని ఎత్తి బయట తీసి పెట్టారు. అంటే అది కొత్త ఏరియా తెలియదు. వచ్చి డౌన్ లోతుగా ఉంది కదా, వచ్చి దిగిపోయాడు. దిగిపోయేసరికి టక్కన కారు అందులో దిగిపోయింది.
అప్పుడు కర్రలు అవి తీసుకొచ్చి మేమందరం వచ్చి తీసి లేపాం. ఏమయ్యా కనిపించలేదంటే నాయనే మాకు ఏరియా కొత్త తెలియదు, డౌన్ ఉంది, ఇల్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా మెయిన్ రోడ్ ఇదే, ఈ రోడ్ నుంచే వస్తున్నారు. చాలా మంది వచ్చే పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం అధికారికంగా ఈ వేడుకలు నిర్వహించింది. పంచాంగ శ్రవణం, పండిత సత్కారాలు, కవి సమ్మేళనం జరిగాయి. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ లక్ష్మీ నృసింహం, ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పండితులను ఘనంగా సన్మానించారు. కవితా గోష్ఠి అలరించింది. అదేవిధంగా ఉగాది సందర్భంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి. కోరుతున్నాం. ఎస్పీ గారు మిగతా పెద్దలందరూ ఉంటారు మధ్యలో. ఎన్నో సంవత్సరాల నుంచి శిశిరమే ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాకి ఈ రోజు నుంచి వసంతం నెలకొనాలని, శాశ్వత వసంతంగా ఈ జిల్లాలో ఉండే 25 నుంచి 28 లక్షల జనాభా కూడా వసంత ఆగమనంతో సంతోష ఆనందాలతోటి సుఖశాంతులతోటి జీవిస్తారని ఉగాది సందర్భంగా నేను ఎటువంటి లేమీ లేదు. మనుషులు చూద్దామా అంటే మంచివాళ్లే, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని అంటే మొదటి ఉదాహరణ శ్రీకాకుళం. ఎందుకు మరి మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి సూచికలని కొన్ని తయారు చేసుకున్నారో ఆ సూచికల్లో వెనకబడి ఉన్నామో నాకైతే తెలియదు. కానీ జిల్లాలో పరిస్థితులు అంతా ఘోరంగా అయితే ఏం లేవు. అటుపక్క ఉద్దానం, ఇటుపక్క లావేరు, ఏ ప్రాంతం చూసినా పచ్చగా ఉండే ఏకైక జిల్లా శ్రీకాకుళం. ప్రభుత్వం ఆశించేది కుటుంబానికి కనీసం 10,000 నోట్లు అంటే 5 రూపాయలు ఉంటే వాళ్ళు దారిద్ర్య రేఖ ఎగువన ఉన్నట్లుగా పరిగణించబడడం జరుగుతుంది. నోట్లు లేకపోయినా కూడా సంతోషంగా ఉండొచ్చు, కానీ దాన్ని మనం అట్లా పరిగణించడం లేదు. కాబట్టి రాబోయే కాలంలో శ్రీకాకుళంలో ప్రతి కుటుంబానికి 10,000 ఆదాయం వచ్చే విధంగా మనం రూపొందించిన ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసి దానిలో అందరి సహకారం అవసరం. శ్రీకాకుళం జిల్లా పొందూరు పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 3 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాలు జరగనున్నాయి. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు గావించారు. అమ్మవారి కూడా దర్శనం చేసుకుని వెళ్ళే వరకు తర్వాత 4 సంవత్సరాలలో కూడా ఏంటంటే అమ్మవారు శ్రీకాకుళం పైడితల్లి అమ్మవారి కనుక ఇక్కడ నుండే అక్కడికి వెళ్ళినట్టు ఒక ఆ రకంగా కూడా జరిగింది. అక్కడ పైడికొండ అంటారు. విశాఖ
పెదవాళ్లలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు తెలుగు తమ్ముళ్లు అట్టహాసంగా నిర్వహించారు. పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు నిరుపేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనలో పనిచేస్తుందన్నారు. పోతనరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉషోదయ జంక్షన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కొద్ది పక్కకి వెళ్తే మీరే కనబడతారు. అలాగే అయిపోయిందిరా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఈ ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈరోజు 35వ సంవత్సరం పూర్తయి 36వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సీనియర్ కార్యకర్తలైనటువంటి మా వాడమదల అప్పన్న గారికి, అలాగే మరి చినిపిల్లి రామరెడ్డి గారు మా యొక్క నాయకులు, అలాగే మన అప్పారావు గారికి, ఇలాగే ప్రధాన అప్పారావు గారికి సీనియర్ కార్యకర్తలు గుర్తించాలనే గౌరవంతో వారిని దుస్సాలువతో సన్మానించడం కూడా జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు మన ఇండియన్ స్పోర్ట్స్ స్కూల్స్లో సుమారు 2 లక్షల రూపాయలు ఎల్ఎన్టీ వారి సహకారంతో ఒక మంచి షెడ్డు నిర్మాణం జరిగింది. అదే రకంగా మనం ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభి గారికి, ఈ వార్డు అధ్యక్షులు బైరెడ్డి పోతనరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరొకసారి మీద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖ నగర ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరుపేదల సంక్షేమమే పరమార్థంగా తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాల్ని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన మంత్రి తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. అందరికీ కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 కూడా ఉగాదితో పాటు రావటం, 2 పండుగల్ని ఒకే రోజు మేమందరం కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి నాయకులందరూ కూడా జరుపుకోవటం అనేది ఒక మహా అద్భుతమైనటువంటి సంఘటన. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హ్యాపీ హెల్తీ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి చేయాలి. రాష్ట్ర విభజన జరిగి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో కొత్త రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక మంచి సంకల్పంతో, ఒక మనోధైర్యంతో మరి ముందడుగు వేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మల్కాపురం డివిజన్లో తెలుగు తమ్ముళ్లు అట్టహాసంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కట్టుబడి పనిచేస్తామంటున్న తెలుగు తమ్ముళ్లు స్థానిక కోరమండల్ గేటు వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలు కోరాడ శ్రీను, ప్రభావతి, పొట్టిమూర్తి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈనాటికి 36 సంవత్సరాలు పరిపూర్ణమై 35 సంవత్సరాలు పరిపూర్ణమై 36 సంవత్సరాలు అడుగుపెట్టిన శుభతరుణంలో మరి ఈరోజు ఉగాది సందర్భంగా మరి పార్టీ ఆవిర్భోత్సవం రావడం తెలుగు ప్రజల సంతోషం అదృష్టంగా భావిస్తున్నాము. మరి అటువంటి మహానీయులు స్థాపించినటువంటి పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ప్రజల్లో ఎటువంటి సంక్షోభం లేకుండా మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిస్తున్నారు. స్ఫూర్తి ఎందుకంటే 2 సంవత్సరాల్లోనే సెక్రటరీ తయారు చేసి హైదరాబాద్ నుండి అమరావతికి తీసుకొని వచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఏ రోజైనా ఆయన నాయకత్వం ఎంతకాలమైనా సరే ఆయన నాయకత్వంలో పనిచేసే అదృష్టం మా కార్యకర్తలతో మాదిని కూడా చెప్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే ఏసీటీ ఛానల్కి, ఎస్టీవీ ఛానల్కి, అలాగే ఇక్కడికి వచ్చే ప్రింట్ మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు కార్యకర్తలకి మరియు వార్డు ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సెలవు తీసుకుంటున్నాం. ఈ ఉగాది జరుపుకోండి వైభవ్తో మరింత సంబరంగా. అన్ని రకముల సరికొత్త 916 హాల్మార్క్ సాధారణ బంగారు నెక్లెస్లు, హారములు, చైన్లు, గాజులు కేవలం 9% తరుగుకే. వైభవ్ జ్యువెలర్స్, కోస్తా ఆంధ్ర అంతటా, త్వరలో హైదరాబాద్లో. మా అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, అనకాపల్లి మండల శాఖ, విశాఖ జిల్లా. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ దాడి వెంకట రమేష్, టీడీపీ నగర కార్యదర్శి, గోపాలపట్నం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బొడ్డు అప్పలరాజు, సర్పంచ్, పెదగాటి, పెందుర్తి మండలం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ రాజమండ్రి నారాయణ, చైర్మన్, రాష్ట్ర రజక సహకార సంఘం. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు 50 మందికి హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు శ్రీమతి ఈతలపాక సుజాత, టీడీపీ కార్యదర్శి, విశాఖ అర్బన్ జిల్లా. రండి, కదలి రండి, ప్రజా ఉద్యమానికి మీరు భాగస్వాములు కండి. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తున్న వైకాపా ఉత్తరాంధ్ర కేంద్రంగా చేపడుతున్న ఆత్మగౌరవ ఉద్యమ యాత్రలో పాల్గొనండి. ఇట్లు గుడివాడ అమర్నాథ్ వైసీపీ అధ్యక్షులు, విశాఖ జిల్లా. ఈ వార్తలు సహసమర్పిస్తున్న వారు వైభవ్ జ్యువెలర్స్, విశాఖపట్నం, బొబ్బిలి మరియు పార్వతీపురం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరూరా ఉగాది సంబరాలు, ఆకట్టుకున్న సంస్కృతి ప్రదర్శనలు, పండిత సత్కారాలు, పంచాంగ శ్రవణం. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఎన్టీఆర్కు బాష్పాంజలి ఘటించిన తెలుగుదేశం నేతలు. ముగిసిన కొత్త అమావాస్య వేడుకలు, భక్తులతో పోటెత్తిన ఆలయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.